కల్తీ పాల సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కర్నూలులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై దాడులు నిర్వహించారు. పాల సరఫరా అమ్మకాలు చేస్తున్న వారు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అన్నారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కల్తీ పాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కల్తీ పాలు సేవించి కొంతమంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే పాల కేంద్రాల్లో పాలను టెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ గారు ఉన్నారు. సార్, మీరు ఉదయం నుంచి ఏదైతే పాల కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నారు, ఇక్కడ ఏం మీరు గమనించిన పరిస్థితి? నా పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు. మా డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాలు అనుసరించి ఈరోజు మా జిల్లాలో ఈ మిల్క్ శాంపుల్ తీసి రైడింగ్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా టెస్టింగ్ నిమిత్తము ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ప్రైమరీగా ముందు మేము పాలలో గల సాంద్రత, స్వచ్ఛతను తెలుసుకోవడానికి లాక్టోమీటర్ను ఉపయోగిస్తున్నాము. లాక్టోమీటర్ ప్రకారంగా మేము ఈ పాలు తాలూకా సాంద్రత తెలుసుకుంటున్నాము. ఈ సాంద్రత అనేది 32 నుంచి 36 వరకు ఉంటే అది ప్యూర్ మిల్క్ కింద, స్వచ్ఛత కింద మేము తెలియజేయడం జరుగుతుంది. ఇది 30 వరకు ఉన్నది. అట్లాగే మిల్క్లో స్టార్చ్ ఉన్నది లేనిది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో భాగంగా అయోడిన్ ఒక చెస్ట్ ట్యూబ్లోకి కొంచెం మిల్క్ తీసుకొని, కొల్లబా గోల్డ్ మిల్క్ ఇది. ఈ గోల్డ్ మిల్క్ను తీసుకొని చెస్ట్ ట్యూబ్లో దానికి అయోడిన్ 2 ml అయోడిన్ కలిపితే అది బ్రౌన్ కలర్గా ఉంటే అది అందులో ఆ మిల్క్లో స్టార్చ్ లేనట్టుగా మనం గమనించడం జరుగుతుంది. అదే బ్లూ కలర్ ఫార్మేషన్ జరిగితే మాత్రం ఆ మిల్క్లో స్టార్చ్ ఉన్నట్లుగా మనం గమనించాలి. అందువల్ల ఈ మిల్క్లో స్టార్చ్ లేనట్టుగానే మేము భావించడం జరుగుతుంది. ఫైనల్గా మేము ఈ వల్లభ గోల్డ్ మిల్క్ని శాంపుల్ తీసి టెస్టింగ్ నిమిత్తం మేము హైదరాబాద్ పంపిస్తున్నాము. పంపించిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ బట్టి తగు చర్యలు తీసుకుంటాము. అంటే ముఖ్యంగా ఏదైతే పాల కేంద్రాలు ఉంటాయి సార్, కొన్ని ప్రైవేట్ పాల కేంద్రాలు ఉంటాయి, వారిపైన వాళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించాలి, వారు ఒకవేళ అడల్టరేషన్ పాటుపడితే మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పాల సెంటర్లో పాల విక్రయదారులు కంపల్సరీగా మొదటగా టెస్ట్ చేయవలసింది లాక్టోమీటర్తో టెస్ట్ చేయాలి. అందులో వాటర్ శాతము ఎంతవరకు ఉన్నదని తెలుస్తుంది. ఒకవేళ 32 నుంచి 40 వరకు ఉంటే అది స్వచ్ఛతమైన మిల్క్ అని మనం గమనించాలి. మంచి సాంద్రత, మంచి స్వచ్ఛత ఉన్నట్టు గమనించాలి. 32 నుంచి 36 వరకు ఉంటే అది స్వచ్ఛతమైన పాలని గమనించాలి. అదేవిధంగా ఈ మిల్క్లో స్టార్చ్ కలిపితే మనకి ఐరన్ టెస్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్లోకి 20 ml మిల్క్ తీసుకొని అందులో 2 ml అయోడిన్ కలిపి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసినప్పుడు ఈ బ్రౌన్ కలర్లో ఇట్లాగా వైటిష్ బ్రౌన్ కలర్లో ఉంటే అది ఇందులో స్టార్చ్ లేనట్టు గమనించాలి. అదే బ్లూ కలర్గా ఏర్పడితే మాత్రం స్టార్చ్ ఉన్నట్లు గమనిస్తాము. ఫైనల్గా మేము ఈ మిల్క్ని, వల్లభ గోల్డ్ మిల్క్ని శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. రిపోర్ట్ అనంతరము మిల్క్ సెంటర్పై తగు చర్యలు తీసుకుంటాము. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే పాలను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి మరి ఏదైతే శాంపిల్స్ని పైకి ఏదైతే హైదరాబాద్ పంపించి శాంపిల్స్ తీసుకున్న అనంతరం ఎక్కడైనా అడల్టరేషన్ పాల్పడితే వారిపైన చర్యలు అయితే ఉంటాయని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామంతో శివరాజ్ కుమార్.